వెల్కమ్ టు టీవీ. గాడిదల గురించి ఒకప్పుడు పెద్దలు చెప్పిన మాట, గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడివిడైననేమి కరము పాలు. అప్పట్లో గాడిద పాలు విలువలేని వాటిగా భావించేవారు. కానీ కాలం మారింది. ప్రస్తుతం గాడిదలకు కూడా మంచి రోజులు వచ్చాయని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు గాడిదల పాలను ఉపయోగించి సౌందర్య సాధనాలు తయారు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కొందరు గాడిదలను పెంచి వాటి పాలతో కాస్మెటిక్ ఉత్పత్తులు తయారు చేస్తుండగా, మరికొందరు గ్రామాలు తిరుగుతూ గాడిద పాలను అధిక ధరలకు అమ్ముతున్నారు. ఈ పరిస్థితుల్లో గాడిదల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చింది. దేశంలో గాడిదల సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతుండడం, ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. గాడిదల పెంపకం ద్వారా వాటి సంఖ్యను పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకం కింద గాడిదల పెంపకాన్ని చేర్చింది. ఈ పథకం ద్వారా గాడిదలు మాత్రమే కాకుండా గుర్రాలు మరియు ఒంటెల పెంపకానికి కూడా ప్రోత్సాహం అందింది. ఈ పథకం ప్రకారం రైతులు లేదా సంస్థలు గాడిదల పెంపకానికి ముందుకు వస్తే వారికి ఆర్థిక సహాయం అందించబడుతుంది. ఈ పథకం కింద ముఖ్యంగా రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, స్వయం సహాయక సంఘాలు లేదా సెక్షన్ 8 కంపెనీలు దరఖాస్తు చేసుకోవచ్చు. వీరు గాడిదల పెంపకం కోసం ప్రాజెక్ట్ ప్రారంభిస్తే మొత్తం ఖర్చుతో 50% వరకు సబ్సిడీ ప్రభుత్వం అందిస్తుంది. అయితే సబ్సిడీ గరిష్టంగా 50 లక్షల వరకు మాత్రమే ఉంటుంది. ఉదాహరణకు ఒక ప్రాజెక్ట్ ఖర్చు 1 కోటి రూపాయలు అయితే అందులో సగం కంటే 50 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం సాయం రూపంలో ఇస్తుంది. ఈ విధంగా గాడిదల పెంపకం ద్వారా రైతులు కొత్త ఉపాధి అవకాశాలను పొందవచ్చు. 2019లో జరిగిన పశుగణన ప్రకారం భారతదేశంలో గాడిదల సంఖ్య చాలా తగ్గిపోయింది. మొత్తం దేశంలో కేవలం 1.23 లక్షల గాడిదలు మాత్రమే ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో గాడిదలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో గాడిదల సంఖ్య కేవలం 2 నుంచి 10 వరకు మాత్రమే ఉండటం ఆందోళన కలిగించే విషయం. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం గాడిద జాతి సంరక్షణపై కూడా దృష్టి పెట్టింది. గాడిదల సంఖ్య పెరగడంతో పాటు వాటి పాలతో తయారయ్యే ఉత్పత్తులకు మార్కెట్ ఏర్పడేలా చర్యలు తీసుకుంటుంది. గాడిద పాలను అధికారికంగా ఆహార పదార్థంగా గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతిపాదన పంపింది. కేవలం వ్యక్తిగతంగా గాడిదలను పెంచే వారికి మాత్రమే కాదు, వాటి సంరక్షణ కోసం పనిచేసే రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా కేంద్రం ఆర్థిక సహాయం అందిస్తుంది. ఒకవేళ ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం గాడిదలు, గుర్రాలు లేదా ఒంటెల సంరక్షణ కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడితే కేంద్రం గరిష్టంగా 10 కోట్ల వరకు నిధులు కేటాయిస్తుంది. 2015లో ప్రారంభమైన నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ప్రధానంగా పశుజాతుల అభివృద్ధి, బ్రీడింగ్ సెంటర్ల ఏర్పాటు, ఈ పథకం ద్వారా రైతులు మరియు నిరుద్యోగులకు కూడా కొత్త ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది. పెట్టుబడిలో సగం భాగాన్ని ప్రభుత్వం భరిస్తుండడంతో గాడిదల పెంపకం కూడా ఇప్పుడు లాభదాయకమైన వ్యాపారంగానే మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీవీ.